నమస్కారం. ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్లోని బగ్రామ్ ఎయిర్ బేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. అవును, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు కదా. అవును, బగ్రామ్ను అమెరికా మళ్లీ తీసుకోవచ్చు అనే రకమైన మాటలు వినిపిస్తున్నాయి. అసలు దీని వెనుక ఏముంది? ఆ రాజకీయ వ్యాఖ్యానాల్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, మనకు తెలిసిందే 2021లో అమెరికా వెళ్లిపోయాక తాలిబన్లొచ్చారు. ఆ టైంలో వదిలేసిన బేస్లలో బగ్రామ్ చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది కూడా. అంటే ట్రంప్ మాటలు చూస్తుంటే అమెరికాకి అది ఇంకా అవసరం అనిపిస్తుందన్నమాట. ఎందుకంత స్పెషల్ ఆ బేస్? దాని లొకేషనే కారణమా? ఖచ్చితంగా, దాని లొకేషనే అంతా. కాబూలుకి దగ్గర, అంటే ఓ 11 కిలోమీటర్ల అంతే. ఓ, అంతకన్నా ముఖ్యమేంటంటే చైనా బార్డర్కి జస్ట్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అబ్బా, అవి చాలా కీలకం. అవును, అందుకే కొన్ని విశ్లేషణలు ఏమంటున్నాయంటే చైనా అణుస్థావరాలకు ఇది దగ్గరగా ఉంది, అందుకే అమెరికా దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటోందని. అంటే అమెరికా తీసుకోకపోతే చైనా తీసుకుంటుందనే భయం కూడా ఉందా? అలాంటి ఆందోళన కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు, ఆ అవకాశం ఉంది కదా అని. నిజమే, లొకేషన్ అయితే చాలా సెన్సిటివ్. మరి ఒకవేళ అమెరికా దీన్ని మళ్లీ తీసుకోవాలని చూస్తే అది అంత ఈజీనా? అంటే ఇప్పుడు అక్కడ తాలిబన్లున్నారు కదా. అదేగా అసలు సమస్య. అసలు తేలిక కాదు. ఇప్పుడున్న తాలిబాన్ ప్రభుత్వం అమెరికా మళ్లీ రావడాన్ని ఒప్పుకుంటుందా? చాలా కష్టం. వాళ్ళు దీన్ని వాళ్ల దేశంపై దాడిలా చూస్తారు కదా. అవును, తమ సార్వభౌమాధికారంపై దాడిగానే చూస్తారు. అంటే మళ్లీ అమెరికాకి తాలిబన్లకి మధ్య గొడవలు మొదలవ్వచ్చు. అది కేవలం ఆ రెండు దేశాల మధ్య ఉండదు కదా, మొత్తం రీజియన్పై ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా, మొత్తం ప్రాంతీయ రాజకీయాలు మారిపోతాయి, కొత్త సమస్యలు రావచ్చు. మరి ఈ పరిస్థితిలో పక్కనే ఉన్న పాకిస్తాన్ ఏం చేస్తుంది? వాళ్ల వైఖరి ఎలా ఉండొచ్చు? ఎందుకంటే పాకిస్తాన్కి ఆఫ్ఘాన్ తాలిబాన్లకి మధ్య ఆ డ్యురాండ్ లైన్ దగ్గర గొడవలున్నాయి. అవును, ఆ సరిహద్దు సమస్య ఉంది. అలాగే టీపీపీ సమస్య కూడా పాకిస్తాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. మరి పాక్ లీడర్షిప్ అంటే అసిమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్, వీళ్ళకి ట్రంప్తో గతంలో మంచి సంబంధాలున్నాయి కదా, అమెరికాకు హెల్ప్ చేస్తారా? అది చాలా ట్రిక్కీ క్వశ్చన్. పాకిస్తాన్ పాత్ర ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటుంది. వాళ్లకి తాలిబాన్లతో ఉన్న సమస్యల వల్ల బహుశా అమెరికా తిరిగి రావడాన్ని లోపల సపోర్ట్ చేయొచ్చు. అంటే పైకి చెప్పకపోయినా పరోక్షంగా. అవును, పరోక్షంగా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే తమ పక్కనే అమెరికా సైనిక స్థావరం బలంగా ఉండటం వాళ్ళకి పూర్తిగా నచ్చుతుందా అనేది డౌటే. నిజమే, షార్ట్ టర్మ్ రిలీఫ్, లాంగ్ టర్మ్ టెన్షన్ అన్నమాట. సరిగ్గా, స్వల్పకాలిక ప్రయోజనం ఉండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆందోళన కూడా ఉంటుంది. మరి వేరే దేశాల సంగతేంటి? ముఖ్యంగా చైనా, ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? తప్పకుండా చూద్దాం. చైనాకైతే ఇది అస్సలు నచ్చదు. బగ్రామ్లో అమెరికా ఉంటే అది తమ సరిహద్దుకి, తమ ముఖ్యమైన ప్రాంతాలకి చాలా దగ్గర. తమ మీద నిఘా పెడతారని భయపడతారు కదా. అవును, తమ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా చూస్తారు. పైగా అమెరికా క్వాడ్ గ్రూప్లో ఉంది. ఇండో పసిఫిక్లో చైనాని కట్టడి చెయ్యాలని చూస్తోంది. ఇవన్నీ చైనాకి ఆందోళన కలిగించేవే. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇది మంచిదేనా? ఇండియాకు ఇది కొంతవరకు, అంటే కొంత పాజిటివ్గా అనిపించవచ్చు. అక్కడ అమెరికా ఉంటే పాకిస్తాన్, చైనాలపై కొంత ఒత్తిడి ఉంటుంది కదా అనే భావన. మనం గతంలో అమెరికా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చాలా పనులు చేశాం కదా. అవును, 2001, 2021 మధ్య మనం పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాం, సల్మా డ్యాం, రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా చాలా చేశాం. తాలిబన్లు వచ్చాక అదంతా ఆగిపోయింది. అంటే అమెరికా మళ్లీ వస్తే ఆ ప్రాంతంలో బ్యాలెన్స్ మారి అది మనకు పరోక్షంగా ఉపయోగపడొచ్చు అంటారా? అలాంటి విశ్లేషణలున్నాయి. ప్రాంతీయ శక్తి సమతుల్యత మారితే ఇండియాకు అనుకూలంగా ఉండొచ్చని. అయితే ఇక్కడ మళ్లీ తాలిబన్ల ఫ్యాక్టర్ వస్తుంది. వాళ్ళ నమ్మొచ్చా? వాళ్ళ స్వభావం మారిందంటారా? అది $1 మిలియన్ క్వశ్చన్. చాలామంది అనాలిస్టులు ఏమంటారంటే వాళ్ల బేసిక్ నేచర్ మారలేదు, వాళ్లది ఇప్పటికీ అదే తీవ్రవాద భావజాలం అని. పాములాంటి వాళ్ళు అని కూడా అంటారు కదా. అవును, ఆ పోలిక వాడతారు. అంటే వాళ్లతో స్నేహం ఎప్పుడు రిస్కే అని, ఎప్పుడు ఎలా మారుతారో తెలియదని. ముఖ్యంగా ఇండియా విషయంలో వాళ్ల వైఖరి ఎప్పుడు అనుమానంగానే ఉంటుంది. అంటే తాలిబన్లను కంట్రోల్లో ఉంచే శక్తి అక్కడ ఉంటే అది అమెరికా అయినా సరే మనకు వ్యూహాత్మకంగా మంచిదే అనుకునేవాళ్లు కూడా ఉన్నారన్నమాట. అవును, ఆ వాదన కూడా ఉంది. అర్థమైంది. అంటే ఈ బగ్రామ్ బేస్ ఇప్పుడు కేవలం ఒక ఎయిర్ బేస్ కాదు, ఒక జియోపొలిటికల్ హాట్స్పాట్ లాగా మారిపోయింది. ఖచ్చితంగా. ట్రంప్ వ్యాఖ్యలు నిజంగా అమెరికా ఆలోచన లేక కేవలం మాటలేనా అనేది పక్కన పెడితే
ఒకవేళ అమెరికా నిజంగా బగ్రామ్ని మళ్లీ తీసుకోవాలని సీరియస్గా ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా మరో పెద్ద గొడవకు దారితీస్తుంది. ప్రాంతీయంగా చాలా మార్పులొస్తాయి. కొత్త పొత్తులు, కొత్త శత్రుత్వాలు మొదలవ్వచ్చు. అవును, అమెరికా స్టాప్ ఏంటి, తాలిబన్లు ఎలా రియాక్ట్ అవుతారు, పాకిస్తాన్, చైనా, రష్యా, ఇండియా వీళ్ళందరి స్టాండ్స్ ఏంటి, ఇవన్నీ రాబోయే రోజుల్లో చాలా కీలకం. మొత్తానికి ఈ వ్యవహారం మనల్ని ఆలోచింపజేస్తోంది. ఒకవేళ నిజంగా అమెరికా బగ్రామ్ని తిరిగి తీసుకుంటే దాని ఎఫెక్ట్ కేవలం ఆ రీజన్కే ఉంటుందా, లేక గ్లోబల్ పవర్ బ్యాలెన్స్లో పెద్ద మార్పులొస్తాయా? మరో పెద్ద కాన్ఫ్లిక్ట్కి ఇది నాంది అవుతుందా? ఏమో, దీనికి సమాధానం దొరకాలంటే మనం వేచి చూడాల్సిందే. చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఇది.